ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గ్రే హెయిర్ నిజానికి పెద్ద ఛాలెంజే ఇది. ఎందుకంటే చాలా బ్రైడల్ లుక్లో డ్రెస్సింగ్, మేకప్ ఎంత ప్లాన్ చేసుకుంటామో హెయిర్ స్టైల్ కూడా అంతే బాగా ప్లాన్ చేసుకుంటాం. ఇందులో నుంచి ఒక్కటి అలా వైట్గా వచ్చి హైలైట్ అయిందనుకోండి, ఇంకా అంతే, మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయి కదా, అట్లా పడిపోతూ ఉంటాయి. పోనీ ఏజ్ ఏమైనా పెరిగిందా గ్రే హెయిర్ రావడానికి అంటే కానే కాదు. యంగ్ ఏజ్లో కూడా అసలు ఏజ్కి సంబంధం లేకుండా కూడా గ్రే హెయిర్ చాలా మందికి, చిన్న చిన్న స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా వైట్ హెయిర్ చూస్తుంటే అయ్యో అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి ఏమైనా మనం డైస్ వేయగలుగుతామా? నో. కాబట్టి వాళ్ళ కోసం సూపర్ టిప్ అయితే రెడీగా ఉంది. గ్రే హెయిర్ ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అనేది చెప్పడానికి మనతో పాటు కేతా శోభారాణి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. తన సూపర్ ఎక్స్పీరియన్స్తో ఎన్నో టిప్స్ మనతో పాటు షేర్ చేసుకుంటున్నారు. సో గ్రే హెయిర్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఈ టిప్ ఎలా వర్కౌట్ అవుతుందో కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే శోభ గారు, వెల్కమ్ అండి. థ్యాంక్ యూ అండి, మా కోసం చాలా ఓపిక్గా ఇన్ని వీడియోస్ చేస్తున్నారు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏమి అవసరం అవుతాయి, ఎలా మిక్స్ చేసుకోవాలి, ఎలా అప్లై చేయాలి, ఎంత టైం తీసుకోవాలి, సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. మళ్ళీ థ్యాంక్స్ చెప్తూనే ఉన్నాం మీకు. సో గ్రే హెయిర్ చాలా మంది పేరెంట్స్ కూడా కామెంట్లు అడుగుతున్నారు. మా బాబు 9th క్లాస్, లేకపోతే కొంతమంది అయితే ఇంకా చిన్నపిల్లలేనంట గ్రే హెయిర్ వచ్చేస్తుంది, వాళ్ళకి మేము ఏం కలర్ వేయిస్తాము అని అడుగుతున్నారు. సో ఏంటి, చిన్న వాళ్ళకే కాదు పెద్ద వాళ్ళకి అందరికి ఉపయోగపడేలాగా చెప్పండి. గ్రే హెయిర్ అనేది ఇప్పుడు చాలా రీజన్స్ వల్ల రావచ్చు. సో కామన్ ప్రాబ్లం అయిపోయింది అన్నమాట. ఇప్పుడు చిన్న పిల్లలకి ఏంటంటే పెద్దవాళ్ళ వరకు, ఇది వరకు రోజుల్లో మనం చెప్పుకున్నాము 40+ అంటేనే మనకి ఎక్కడో కనిపించేది గ్రే హెయిర్. ఇది ఇంకా ముందు ప్రీవియస్ డేస్ అయితే ఇంకా 60+ అనే వెతికినా కనిపించేది కదా ఒక వైట్ హెయిర్ కూడా. ఇప్పుడు 13-14 ఇయర్స్ నుంచి వచ్చేస్తుంది కదా, వాళ్ళు స్కూల్కి వెళ్ళాలన్నా కొంచెం ఇబ్బంది పడుతున్నారు కదా. మనం అంతవరకు ఛాన్స్ ఇవ్వకుండా చిన్నప్పుడు పిల్లలు చక్కగా మన మాట వింటారు, మన హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటారు. కాలేజ్ లెవెల్కి వస్తే కొంచెం అలాగా స్టైల్ ఆటోమేటిక్గా మెయింటైన్ చేస్తారు. కాబట్టి చిన్న పిల్లలు మనం కోకోనట్ ఆయిల్ కానీ ఏదైనా వాడతాం కాబట్టి కంపల్సరీ ఆ ఆయిల్ యూజ్ చేసినప్పుడు ఆ ఆయిల్ ఎటువంటి విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. కంపల్సరీ ఆయిల్ మాత్రం వీక్లీ వన్స్ అట్లీస్ట్ కానీ అప్లై చేసినట్లయితే గ్రే హెయిర్ అనేది తొందరగా రాకుండా ఉంటుందన్నమాట. వచ్చాక చాలా ఇబ్బంది పడే కన్నా రాకుండా అయితే మనం ముందుగానే కంట్రోల్ చేసుకోవచ్చు. సో మెయిన్ ఇంగ్రీడియంట్ గా మనం క్యాస్టర్ ఆయిల్ తీసుకున్నాము. మనం ప్రిపేర్ చేసుకుంటుంది కూడా ప్రిపరేషన్ ఒక ఆయిలే. అవును. కాబట్టి అస్తమాను ప్రిపేర్ చేసే టైం మాకు లేదు అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? అదంటే స్టాక్ ఉంటుందా? ఎన్ని డేస్ కి మనం ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవచ్చు? 1 month అయితే ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకొచ్చుకోవచ్చు అండి ఇది. సో క్యాస్టర్ ఆయిల్ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ క్యాస్టర్ ఆయిల్. మరి ఇంకా ప్రీవియస్ డేస్కి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఓన్లీ క్యాస్టర్ ఆయిల్ ఒక్కటే అప్లై చేసుకునేవారు. వాళ్ళ జుట్లు చూడండి అసలు, అందుకే వైట్ హెయిర్ వెతికినా ఉండదు, చాలా నల్లగా చాలా లెంగ్తీగా ఉండేది అనమాట. సో ఇప్పుడు డైరెక్ట్ గా క్యాస్టర్ ఆయిల్ అంటే ఇష్టపడరు ఎవరు కదా. సో ఇందులో మనం కర్రీ లీవ్స్ యాడ్ చేస్తున్నాము, ఇదిగోండి ఓకేనా, కరివేపాకు యాడ్ చేస్తున్నాము, అలానే మనం వెల్లుల్లిపాయలు యాడ్ చేస్తున్నాము. ఈ రెండు ఎంత మంచి బెనిఫిట్ అంటే గ్రే హెయిర్ అనేది కంట్రోల్ చేసేస్తుంది రాకుండా. సో ఇంకొక టిప్ కూడా ఇందులో ఏం చెప్తానంటే, క్యాస్టర్ ఆయిల్ అంటే పిల్లలు ఒకవేళ స్మెల్ వస్తుంది అనుకోవచ్చు, లేదా పెద్దవాళ్ళు కూడా స్మెల్ వస్తుంది అనుకోవచ్చు, మీకు రెండు ఓవర్కమ్ చేసేస్తాయి. ఇన్ కేసు కానీ ఇంకా స్మెల్ అనిపిస్తే అరోమా ఆయిల్స్ మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. ఒక ఫ్యూ డ్రాప్స్ వేసుకోండి, ఒక 2-3 డ్రాప్స్, మంచి ఫ్లేవర్ వస్తాయి. ఫ్లేవర్ మొత్తం మారిపోతుంది. ఓకేనా, చూడండి ఇగోండి. సో ఇక్కడ మనం క్యాస్టర్ ఆయిల్ తీసుకున్నాము. 1 బౌల్ అనుకోండి, సపోజ్ నిండా తీసుకున్నాం అనుకుంటూ. ఇందాక మీరు అడిగారు ఎవ్రీ టైం ప్రిపేర్ చేసుకోవాలంటే కష్టం కదా అన్నారు. 1 మంత్ కి ఇంతకు మించి ఎవరు అప్లై చేసుకోరు నవేడేస్. సో 1 బౌల్ మంత్ కి తీసుకున్నట్లయితే సో మనం ఏం చేస్తామంటే కర్రీ లీవ్స్ ఉన్నాయి చూసారా, క్వాంటిటీ కూడా చెప్పేస్తున్నారు. ఫుల్ సపోజ్ ఎంత అనుకోండి, ఒక కంప్లీట్ ఇలాగా ఒక 10 వేసుకోండి. కొమ్మలు ఉంటాయి చూసారు ఇలాగా, ఒక 10 వరకు వేసుకోండి. సో ఇంకొకటి ఏంటంటే ఈ లేతగా ఉండే వాటి కన్నా కొంచెం ముదురుగా ఉంటాయి చూసారా, డార్క్ కలర్ లో ఉండేవి అయితే మనకి రిజల్ట్ ఇంకొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా అన్ని చక్కగా మనం తీసేసేయండి. మన తాలింపులు ఎలా వేసుకుంటామో ఆ విధంగా తీసేసుకోండి. ఎప్పుడంటే ఇది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత వేయండి. సో వెల్లుల్లిపాయ కూడా ఏం చేస్తారంటే ఈ విధంగా తీసుకోండి, డైరెక్ట్ గా వేయద్దు. ఇలా వేసారంటే మళ్ళీ అది పగిలి మన మొహాల మీదకి వస్తుంది. అది జాగ్రత్త. జనరల్ గా ఇలా వేసేస్తూ ఉంటారు కొంతమంది. ఎలా ప్లాన్ చేసుకుంటామో సేమ్ అలానే చక్కగా నీట్ గా అలా తీసేసేయండి. పైన ఉన్న పొట్టు ఉంటుంది కదా, ఇది రిమూవ్ చేసిన తర్వాత మాత్రమే వేయండి.
సో లేయర్స్ తీసుకోండి, వాటికి చిన్న డాట్స్ లాగా పెట్టుకోండి, ఎందుకంటే ఇవి పేలుతూ ఉంటాయి కాబట్టి ఏదో చెప్పేసారు ఆతృత మీద ప్రిపేర్ చేసుకోవద్దు. సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ కూడా. సో ఈ విధంగా రిమూవ్ చేసేసుకోండి స్కిన్ అంతా. తీసుకోండి కంప్లీట్ ఒక పాయ మొత్తం వేసేసుకోండి. ఒక బౌల్ కి ఒక పాయ మొత్తం వేసుకోండి. అంటే 1 month కి కావాల్సిన ఆయిల్ ప్రిపరేషన్ కి మీకు క్వాంటిటీ చెప్తున్నా. క్వాంటిటీ ఒకటి సరిపోతుంది అనమాట. ఓకేనా? ఈ విధంగా తీసుకుని బాగా వేడెక్కిన తర్వాత అప్పుడు ఈ కర్రీ లీవ్స్ వెల్లుల్లిపాయలు కూడా వేసి లో ఫ్లేమ్ లో ఒక 15 to 20 minutes ఉంచండి. లో ఫ్లేమ్ లో. ఇది కాస్త మీకు ఇంచుమించు బ్లాకిష్ కలర్ వస్తుంది. 15 to 20 minutes లో హైలో ఉంచదు. హైలో ఉంచితే ఎవాపరేట్ అయిపోతుంది, ఇది ఉండిపోతాయి. సో అది కేరింగ్ ఏంటంటే లో ఫ్లేమ్ లో మాత్రం పెట్టండి. కొంచెం వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టి 15 to 20 minutes తర్వాత ఆఫ్ చేసేసేయండి, ఫ్లేమ్ ఆపేసేయండి. ఆపిన తర్వాత చల్లారిన తర్వాత మీరు ఒక పక్కన స్టోరేజ్ పెట్టుకోండి. దీనిని మళ్ళీ ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు, అందులో ఉండినా ప్రాబ్లం లేదు. మీకు ఇంకొంచెం చల్లదనం కావాలంటే కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చు. మెంతులు కూడా డాండ్రఫ్ కూడా క్లియర్ అయిపోతుంది మెంతులు యాడ్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు పిల్లలకే కాదు మనకి కూడా ఒక స్పెషల్ ఆయిల్ మనం ప్రిపేర్ చేసుకున్నాము అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇది అప్లై చేసుకోవడానికి కాస్త ఆయుర్వేద లుక్ ఉంటది కాబట్టి మనకి ఇంట్రెస్ట్ వస్తుంది అప్లై చేసుకోవడానికి కూడా. మంచి రెమెడీ కూడా బాగుంటుంది. అండ్ ఇప్పుడు క్యాస్టర్ ఆయిల్ ఎంత బెనిఫిట్ అంటే మనకి మాయిశ్చరైజింగ్ అందుతుంది ఇక్కడ హెయిర్ కి. అండ్ ఈ రెండు వెల్లుల్లి కావచ్చు, కరివేపాకు, కర్రీ లీవ్స్, ఈ రెండు కూడా మనకి బ్లాకిష్ వస్తుంది, అంటే గ్రే హెయిర్ కంట్రోల్ చేయడమే దీని మెయిన్ ఉద్దేశం కాబట్టి సూపర్ గా పనిచేస్తుంది. సో ఇది మనం మంత్లీ లేకపోతే వీక్లీ వన్స్, ఆబ్వియస్లీ మనం ఎలాగో ఆయిల్ వీక్లీ వన్స్ అప్లై చేసుకుంటూనే ఉంటాం. ఖచ్చితంగా ఇది అప్లై చేసుకోండి. పిల్లలకైతే ఇంచుమించు వీక్లీ ట్వైస్ పెడుతూ ఉంటారు కదా. సో అలాంటప్పుడు ఖచ్చితంగా ఈ ఆయిల్ అప్లై చేయండి. స్మెల్ అయితే రాదు, మనకి అవాయిడ్ అయిపోతుంది. ఎందుకంటే మనం అరోమా ఫ్లేవర్ వేసుకుంటాం కాబట్టి. అరోమా ఫ్లేవర్ వేసుకోకపోయినా పర్వాలేదు, మంచి స్మెల్ గానే ఉంటది, ప్రాబ్లం లేదు. చక్కగా వీక్లీ ట్వైస్ అప్లై చేయండి. గ్రే హెయిర్ మొత్తం కంట్రోల్ చేసుకోవచ్చు మీరు రాకుండా. పెద్దవాళ్ళు అయితే కాలేజ్కి వెళ్ళి, అమ్మాయిలు అయితే లేదా ఎంప్లాయీస్ అయితే కొంచెం స్టైలిష్ గా ఉంటారు కాబట్టి వీక్లీ వన్స్ అప్లై చేసుకుంటారు. అలా అయినా చేసేస్తారు కాబట్టి అలా అయినా ప్రాబ్లం అవుతుంది. సో గ్రే హెయిర్ కూడా రీజన్స్ ఏంటి అంటారు? అసలు గ్రే చిన్నప్పుడు రావడం అనేది విటమిన్ డెఫిషియన్సీ అండి, లేదా హెరిడిటరీ ఉన్నా విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా గ్రే హెయిర్ అనేది వచ్చేస్తుంది. సో అలాంటప్పుడు నేను ఆల్వేస్ ఇప్పుడు కరివేపాకు ఇలా ఆయిల్లో ఎలా వేసుకోవాలని చెప్తానో, ఇంటేక్ కూడా నేను ఏం చెప్తానంటే కరివేపాకుని ఒక పౌడర్ రూపంలో చేసుకోండి. ఓన్లీ కరివేపాకు ఒకటే, అందులో ఇంకేమీ లేకుండా పౌడర్ ప్రిపేర్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ప్రతి చట్నీస్లోని కర్రీస్లోని పిల్లలకు తెలియకుండా యాడ్ చేస్తే ఖచ్చితంగా ఇంటేక్ కూడా అంత ఇంపార్టెంట్. కరివేపాకు ఎక్స్టర్నల్ ఎంత ఇంపార్టెంటో ఇంటర్నల్ గా కూడా ఇంటేక్ కూడా అంత ఇంపార్టెంట్. గ్రే హెయిర్ మొత్తం కంట్రోల్ చేసేస్తుంది కరివేపాకు. మీకు గ్రే హెయిర్ లో ఉన్న వాళ్ళకి కూడా హెయిర్ డ్రైగా ఉంటుంది. అవును, అంటే వాళ్ళలో స్మూత్నెస్ కూడా ఉండదు. అలాంటప్పుడు కూడా ఈ ఆయిల్ మాత్రం పక్కాగా యూజ్ అవుతుందని చెప్పొచ్చు. మల్టీ యూజ్ కూడా ఉంటుంది. సో ఈ విధంగా కరివేపాకును మాత్రం అస్సలు వేస్ట్ చేయొద్దు. మామూలు జనరల్ గా ఏంటంటే తాలింపులు తీసి పక్కన పెట్టేస్తాం, పిల్లలైనా పెద్దవాళ్ళైనా. పౌడర్ చేసి వేసేసేయండి, ఖచ్చితంగా ఇంటికి వెళ్తుంది, వాళ్ళకి చెప్పకుండానే వెళ్తుంది. సో ప్రతి ఒక్కరు కరివేపాకును మాత్రం పౌడర్ రూపంలో స్టోరేజ్ చేసుకోండి. శోభ గారు, ఒక కామెంట్ మీ దృష్టికి తీసుకొస్తాను. ఈవిడ అన్ని లేడీస్ కే చెప్తారా, మాకేం చెప్పరా అని ఎవరో పెట్టారు కామెంట్. అవునా? జెంట్స్ కూడా ఉపయోగపడతాయండి, ఓన్లీ ఫర్ లేడీస్ కాదు నేను చెప్పే. ఎందుకంటే ఇందులో స్పెసిఫిక్ గా ఇది లేడీస్ ఏ తినాలని లేదు, ఇది లేడీస్ ఏ రాసుకోవాలని లేదు. యూనిక్ కాన్సెప్ట్ ఇది. సో మేల్ ఫీమేల్ అందరూ, చిన్న పిల్లలకి అని చెప్తున్నప్పుడు ఇంకా అందరూ వాడొచ్చని అక్కడే మీకు ఒక క్లారిటీ ఉంది. సో కొన్ని స్కిన్ టిప్స్ అవి చెప్తున్నప్పుడు కూడా మాకు లేవా, మాకు చెప్పరా లేదా, ఎందుకంటే మేము కూడా హీట్ జనరేట్ అయిన దగ్గర వర్క్ చేస్తున్నాము, స్కిన్ డార్క్ అవుతుంది, హెయిర్ ఫాల్ అవుతుంది అని చాలా మంది అడుగుతున్నారు. ఒక క్లారిటీ మీ నుంచే. ఖచ్చితంగా నేను చెప్పే ప్రతి టిప్ ఇద్దరికండి, లేడీస్ కి వర్క్ చేస్తుంది, జెంట్స్ కి వర్క్ చేస్తుంది. పిగ్మెంటేషన్ అవ్వచ్చు, హెయిర్ కోసం అవ్వచ్చు, ఎవరైనా బయటికి వెళ్తారు కాబట్టి పిగ్మెంటేషన్ అయితే నేను చెప్పిన టిప్స్ అన్ని లేడీస్ కి జెంట్స్ కి కూడా ఉపయోగపడతాయి. ఇటువంటి ఆయిల్స్ కూడా ఇద్దరికి ఉపయోగపడతాయండి. ఇప్పుడు అందరికీ ప్రాబ్లమ్స్ అనేవి కామన్ గా ఉంటున్నాయి కాబట్టి మీరు ఎక్కువ మనీ సేవ్ చేసుకోవాలంటే ఇలాంటి రెమెడీస్ ఏవైతే హోమ్ రెమెడీస్ మనం చెప్తున్నామో కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే ప్రిపేర్ చేసుకుని ఉంచుకుంటే వాళ్ళు మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు, టైం సేవ్ అవుతుంది, మన ప్రాబ్లం కి బెస్ట్ సొల్యూషన్ కూడా దొరుకుతుంది. అన్ని. థ్యాంక్ యూ శోభ గారు, థ్యాంక్ యూ, నమస్తే. వెల్కమ్ మేడం, నమస్తే.